ఈరోజు వాక్యం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. దేవుడు చెప్తున్నాడు, మనకు సంభవించిన ప్రతిదీ ఆయనకు తెలుసు. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. ప్రతి సంఘటన ఆయనకి తెలుసు. ఆయనకి ఏది మరుగై ఉండలేదు. మనం అందరం చెప్పుకునే మాట, మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం చెప్పే మాట ఏంటంటే, నీకు తెలియనిది ఏదీ లేదు, నీకు సమస్తము తెలుసు ప్రభువా. నా జీవితంలో ఏది మరుగై ఉండలేదు. జీవితంలోనే కాదు, అసలు ఏది ఆయనకి మరుగై ఉండలేదు. సృష్టిలోనే అతనికి మరుగైనది, దేవుడికి మరుగైనది ఏదీ లేదు. అందుకని మనం శ్రమ పడుతున్నప్పుడు దేవుడు చూడలేదా, దేవునికి తెలియదా అనుకుంటాను. అన్నీ తెలుసు దేవునికి, కానీ ప్రతిదానికి సమయము కలదు. చూడండి, నెహమ్యా గ్రంథంలో కూడా 9వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. 9వ అధ్యాయము 9వ వచనంలో, నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఆయన నీతిమంతుడు. ఆయన ఏది మాట తప్పడు. మాట తప్పే దేవుడు ఆయన కాడు. మనకి ఏది సంభవించినా, మన జీవితంలో ఏమి జరిగినా అది ఆయన చిత్తమే. కాకపోతే ఒక కాయిన్కి 2 రకాలు, 2 పక్కలు ఉంటాయి. బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. కాబట్టి కాయిన్కి ఉన్నట్టే మన జీవితానికి కూడా ఒక శ్రమ వచ్చినప్పుడు దానికి 2 షేడ్స్ ఉంటాయి. ఆయన మన శ్రమని చూచినవాడు, మన పితరుల శ్రమనే చూచినవాడు. ఆయన తిరుగుబాటు చేసిన వారి శ్రమనే చూసినవాడు. మరి ఈరోజు నువ్వు దేవునికి న్యాయంగా ఉంటున్నావు, దేవునికి భక్తిగా ఉంటున్నావు, మంచి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు. మరి నీ శ్రమని దేవుడు చూడడం లేదా? చూస్తున్నాడు. నీ శ్రమను కూడా దేవుడు చూస్తున్నాడు. కాకపోతే 2 షేడ్స్, అవి ఏంటనేది మనం చూద్దాం. ప్రతి దానికి 2 ఉంటాయి కదా. ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. అంటే ఒక శ్రమ వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకునే మార్గం ఉంటుంది. ఆ పరిష్కరించుకునే మార్గాలు కూడా 2 రకాలు ఉంటాయి. నీవు మంచి చేస్తే మంచే వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. కాబట్టి శ్రమ మనకు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ శ్రమ నా జీవితంలోకి అనుమతించింది నీవే. మరి ఈ శ్రమ ద్వారా ఎవరు మహిమ పొందుతారు? నేను మహిమ పొందుతానా? నా కుటుంబం మహిమ పొందుతుందా? లేకపోతే నా తరతరాలు మహిమ పొందుతాయా? ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. వారికి కలిగిన శ్రమను ఆయన నేను చూశాను అంటున్నాడు. ప్రతి విషయంలో నీకు తెలిసింది. దేవునికి నువ్వు మొరపెట్టాల్సిందంటే ఈ శ్రమ నువ్వు ఇచ్చినదే, దేవుడే ఈ శ్రమను ఇచ్చాడని మనకు తెలియాలి. కాకపోతే ఆ శ్రమ ఎందుకు వచ్చింది, దీనివల్ల ఇది జరుగుతుందని దేవుడికి తెలియదా? తెలుసు. మనందరిలో వచ్చే కామన్ క్వశ్చన్ ఏం తెలుసా? ఫస్ట్లో ఎవరైనా మన హిందూస్ అడిగేటట్లయితే, మన పిల్లలు లేకపోతే మనమే వేసుకునే క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా తోటలో దేవుడు ఆ చెట్టు ఎందుకు వేసాడు? ఆ చెట్టు వేస్తే ఆదాము వాళ్ళు ఆ పండు తింటారని దేవుడికి తెలీదా? కదా. ఎప్పుడు ఈ క్వశ్చన్ మీకు రాలేదా? మిమ్మల్ని ఎవరు అడగలేదా? పోనీ మీరు ఎవరు వినలేదా? మరి ఎందుకు వేసినట్టు దేవుడు? మనకు వచ్చే క్వశ్చన్, మనం అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఏమి దేవుడికి అన్నీ తెలుసు కదా, ముందు జరిగింది తెలుసు, తర్వాత జరిగేది తెలుసు, ఇప్పుడు జరిగేది కూడా తెలుసు కదా. మరి చెట్టు వేసినప్పుడు ఆ పండు వచ్చి ఆ పండు వాళ్ళు తింటారని తెలీదా? మరణాన్ని తెచ్చుకుంటారని తెలీదా? మరి తెలిసి ఎందుకు వేసాడు? అప్పుడు మనం చెప్పాల్సిన సమాధానం ఏంటి తెలుసా? ఇప్పుడు ఒక ఆస్తి ఉంది, 10 కోట్ల ఆస్తి ఉంది. ఒక 10 కోట్ల ఆస్తిని నువ్వు ఎవరికి ఇవ్వాలని ఆశపడతావు? ఒక యోగ్యుడికి, కుమారునికి కాదు, ఒక యోగ్యుడికి ఇవ్వాలని ఆశపడతావు. ఒక చేతగాని వాడికి ఇస్తావా 10 కోట్లు? మరి వాడు యోగ్యుడా కాదా మనకి ఎట్లా తెలుస్తుంది? అతను యోగ్యుడా కాదా? లేకపోతే నీ కుమారుడే అనుకో, నీకు 2 కుమారులు ఉన్నారనుకో, ఆ 2 కుమారుల్లో ఆ యొక్క బాధ్యతను ఎవరికి ఇవ్వాలని ఆశపడతావు? యోగ్యుడు. ఆ యోగ్యుడు ఎవరని నీకు ఎట్లా తెలుస్తుంది? ఎట్లా అంటే, ముందు వాడికి 1 లక్ష ఇచ్చో లేకపోతే 1 కోటి రూపాయలు ఇచ్చో, దాన్ని ఏం చేస్తాడో నువ్వు దాని ముందు అబ్జర్వ్ చేయాలి.
వాడిది న్యాయంగా ఖర్చు పెడుతున్నాడా, తెలివిగా ఖర్చు పెడుతున్నాడా, లేకపోతే ఎట్లా ఖర్చు పెడుతున్నాడు అనేది నీకు ఫస్ట్ తెలియాలి. మరి దేవుడికి తెలియదా అంటే తెలుసు. నేను ఒక చెట్టు వేస్తే దాని ప్రతిఫలంగా ఏమొస్తాయి దేవుడికి తెలుసు. ఒక కాయిన్కి 2 షేడ్స్ ఉన్నట్టు చెట్టు వేసినప్పుడు ఆ పండు తినడం తెలుసు. ఆ పండు తిన్న తర్వాత, పండు తినకపోతే ఏం జరగదు, ప్రశాంతంగా రోజు దేవుడు ఆయన ముచ్చటించుకునేవాళ్ళు రోజు సాయంత్రం పూటొచ్చి. కానీ ఒకవేళ ఇది వేస్తే వాళ్ళు తింటే అనే దానికి కూడా దేవుడి దగ్గర సమాధానం ఉంది. అతని యోగ్యుడు అయ్యిండుంటే ఆయన చక్కగా పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ స్వాస్థ్యాన్నంతా ఆదాంకి ఇచ్చేవాడేమో, ఆదాం అదంతా సొంతం చేసుకునేవాడేమో. కానీ ఆదాం తప్పిపోతాడని తెలిసి ఆయన దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. ఏంటి ఆ ప్లాను? ఒకవేళ ఆయన తప్పిపోయి మరణాన్ని తెచ్చుకుంటే ఆ మరణాన్ని నేనే తీసేయాలి, మరలా మానవ రూపంలో వచ్చి శ్రమలు అనుభవించి ఆ పాపానికి తగ్గ ఫలితాన్ని నేను భరించి ఆ యొక్క మరణాన్ని తొలగించి మరలా నిత్య రాజ్యాన్ని ఇస్తాను. చేస్తే పరలోక రాజ్యాన్ని డైరెక్ట్గా ఇస్తాను. నా మాట వినకుండా తప్పు చేస్తే ఆయన ఎట్లాగో భూమికి వెళ్ళిపోతాడు, తర్వాత నా ప్లాన్ ఇది అని ఆయనకు ఒక ప్లాన్ ఉంది. మనం చెప్పాల్సిన అడిగితే దేవుడికి తెలుసు ముందుగానే. అందుకని దగ్గర 2 ప్లాన్లు పెట్టుకున్నాడు. ఒకటి, ఆయన కానీ తప్పు చేయకుండా ఉంటే డైరెక్ట్గా పరలోక రాజ్యం ఆయనకి ఇచ్చేసి అదంతా స్వతంత్రించుకోమని చెప్పేవాడు. ఒకవేళ తప్పిపోతే ఆయనకే మరలా వచ్చి ఆ పాపాన్ని తీసివేసి మరలా ఇస్తాడు. మరి దేవుడు అంతటి వాడే కదా అపవాది కూడా. మరి దేవుడు అంతటి వాడు అపవాది ఏదంతో వేసినప్పుడు ఆయన కూడా 2 ప్లాన్లు ఉంటాయి. ఏం ప్లాన్లు? ఒకటి, చెడగొట్టాలి అని. ఒకవేళ చెడగొట్టేస్తే అని పడిపోతే ప్లాన్ ఏ సక్సెస్ అయినట్టు. ఒకవేళ దేవుడు మరలా దానికి ఏదో ఒక సొల్యూషన్ పెట్టుకుంటాడేమో అని మరి ఆయన దగ్గర ప్లాన్ బి ఉండదా? అపవాది దగ్గర ఉంటుంది. ఆ ప్లాన్ బి ఏంటి చెప్పండి? దేవుడు చెట్టేస్తాడు, ఆయన ఆదాం తినకపోతే నేను ఫెయిల్ అయిపోతా, తినేటట్టు చేస్తే దేవుడు ఫెయిల్ అయిపోతాడు. ఇది ప్లాన్ ఏ ఇద్దరిది. దేవుడి దగ్గర ప్లాన్ బి ఏంటి? ఒకవేళ తింటే నేనే మరలా ఆ తప్పును తీసేస్తాను. మరి ఈయన ప్లాన్ ఏంటి? ఒకవేళ ఆయన తప్పు తీసేస్తే మళ్ళీ నేనేం చేయాలి? ఏం చేయాలంటే ఇప్పుడున్న ప్రజలు తప్పిపోయేలా చేస్తాను. ఇది ఇంకా సులువు కదా. ఒక్క హవ్వనే, అంత దేవుడితో మాట్లాడే హవ్వనే నేను మోసం చేశాను. ఇప్పుడు సులువుగా తప్పిపోతారు అందరూ. ఇది ఆయన ప్లాన్ బి. మరి ప్లాన్ సి లేదు. ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ప్లాన్ ఏ అప్లై చేశాడు, ప్లాన్ బి 2 అప్లై చేశాడు. 2టికి పరిష్కారం దేవుడు చూపించేశాడు. ఇంకా లేదు. ఒకటి డైరెక్ట్గా పరలోక రాజ్యం, లేదా ఆయన ద్వారా పరలోక రాజ్యం. 2 అయిపోయినాయి. అపవాది ప్లాన్ ఏ అప్లై చేశాడు, సక్సెస్ అయ్యాడు. మరలా దేవుడు ప్లాన్ బితో వచ్చాడు. నేను ఇంకో ప్లాన్ బితో ఉన్నాడు. ఏంటంటే ఈ లోకాన్ని నాశనం చేయాలి, ఆ పరలోక రాజ్యానికి ఎవరిని పంపకూడదు అనే ప్లాన్ బితో ఉన్నాడు. ఈసారి మనమే దేవుని ఎదుర్కోవాలి. మనకు కూడా ప్రతి దానికి 2 సొల్యూషన్స్ ఉంటాయి. శ్రమ వచ్చినప్పుడు ఈజీగా పడిపోతాం కొంతమంది ఆ శ్రమను సహిస్తారు. మూడోదిగా ఆ శ్రమని గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు మన వాక్య ధ్యానాంశం అదే. శ్రమ వచ్చినప్పుడు ఒక్కోసారి కదా మనము అంతా మన మేలుకే అనుకుంటాం. ఒక్కోసారి శ్రమ వచ్చినప్పుడు అది నీ మేలు కాకపోవచ్చు. నువ్వు ఆ యొక్క శ్రమ ద్వారా ప్రతిఫలాన్ని కానీ, ఆ యొక్క శ్రమ ద్వారా ఆనందాన్ని కానీ నువ్వు పొందలేకపోవచ్చు. కాకపోతే నీ తరతరాలు పొందుతాయి. చూడండి, మొదటిగా మనం చూసినట్లయితే దేవుడే ఫస్ట్ శ్రమ పెడతాడు. ఇప్పుడు మనము కయ్యూనుని హేబేల్ని తీసుకుందాం. ఆదాము గారి మొదటి సంతానం. హేబేల్ చనిపోయాడు. హేబేల్ చనిపోవడం వల్ల ఎవరికి మంచి జరిగింది? హేబేల్కి మంచి జరిగిందా? చనిపోయినందువల్ల తల్లిదండ్రులకి మంచి జరిగిందా? ఒక్కోసారి మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు కూడా అది మంచి కాకపోవచ్చు. అరే దీనివల్ల దేవుడు ఏదో మేలు చేస్తారు కదా, నాకు ఇప్పుడు శ్రమ వచ్చింది, ఖచ్చితంగా దీనివల్ల నాకు మేలు ఉంది అని ఆశపడడం తప్పు లేదు. కానీ హేబేల్ చనిపోవడం వల్ల హేబేల్కి ఏమీ ప్రయోజనం కలగలేదు. చనిపోయాడు ఆయన జీవితం ఒకటికి అయిపోయింది. తర్వాత కొన్ని కయ్యూని ఏమైనా బాగుపడ్డాడా? ఆయన చనిపోవడం వల్ల తన కుటుంబం అయినా బాగుపడుతుంది అనుకుంటే కయ్యూని ఏమైనా బాగుపడ్డాడా? కయ్యూని కూడా బాగుపడ్డా. ఆయన పశ్చాత్తాపడుంటే ఇంకొకలాగా ఉండేదేమో. పశ్చాత్తాపం లేదు, ఆయన బాగుపడలేదు. కానీ తరతరాలు బాగుపడతాయి. తర్వాత ఆదాము సంతానంగా వచ్చిన షేతు కుమారుడి వల్ల ఏం జరిగింది? ఆదాము సంతానంగా వచ్చిన షేతు కుమారుడి వల్ల ఏం జరిగింది? ప్రార్థన మొదలైంది. హల్లెలూయా. ఆ జనమంతా ప్రార్థన నేర్చుకున్నారు. అక్కడి నుంచి వచ్చిన జనం వల్ల ప్రార్థన. అంటే మన శ్రమ పడడం వల్ల మనకు ఒక్కోసారి మంచి జరగకపోవచ్చు. అరే నాకు ఇంత శ్రమ పెట్టాడే దేవుడు, ఈ శ్రమ నాకు ఎప్పుడు తీసేస్తాడు, శ్రమ వస్తే నీకు మేలే అని చెప్పాడు కదా, ఖచ్చితంగా ఫలితం చూస్తానని చెప్పాడు కదా. ఫలితం చూస్తాం, కానీ ఎప్పుడు నువ్వు చూడకపోవచ్చు.
నువ్వు శ్రమ పడడం వల్ల నీ తరతరాలు ఆశీర్వదింపబడతాయి. ఆ శ్రమలో మనము చూడండి, మన అందరికీ తెలిసింది దావీదు గురించి కూడా. ఎన్నో శ్రమలు పడ్డాడు. గొర్రెలు కాచుకునే దావీదుని రాజుగా చేస్తే ఆయన జీవితము సంతోషంగా ఉంటుంది అనుకున్నాడు. కానీ ఎన్ని శ్రమలు పడ్డాడు. దావీదు జీవితకాలం అంతా శ్రమ పడుతూనే వచ్చాడు. పాపం ఆయన ఆశపడిన మందిరాన్ని కూడా కట్టలేకపోయాడు. కానీ ఆ మందిరాన్ని ఎవరి ద్వారా కట్టించుకున్నాడు? కుమారుని ద్వారా. అంటే ఆయన శ్రమ పడిన ఆ యొక్క ఫలితం ఎవరు అనుభవిస్తారు? కుమారుడు అనుభవిస్తారు. ఇప్పుడు మా డాడీ కూడా ఒకసారి ఒక మాట అంటూ ఉంటారు, ఆ యొక్క ఫ్యాక్టరీలో డబ్బులు రావాల్సినవి చాలా ఉన్నాయి, ఇప్పుడు కానీ మనకు వస్తే మనం వాటి వల్ల ఎంతో లాభం పొందుతాం ఈ టైంలో కానీ వస్తే. కానీ అంటాడు, ఒకవేళ ఇప్పుడు రాకపోయినా తర్వాత అయినా వస్తాయి. అంటే ఈ తరం తినలేకపోయినా తర్వాత తరమైనా అవి చూడొచ్చు. అంటే ఆ శ్రమ, మనం పడ్డ శ్రమ అంతా మనమే అనుభవించాలని లేదు. మీ చేతిలో కష్టార్జితం అనుభవిస్తామని ఉంది కదా. ఒక్కోసారి అనుభవించే కృప ఆయన ఇస్తాడు. మనం పాడే పాటదే, కథ మొత్తాన్ని మార్చగలిగిన దేవుడు. కయ్యూరు మారు మనసు పొందుంటే కథ మారిపోయి ఉంటుంది. ఆ ఆదాము హవ్వ తెచ్చిన పండు తినకుండుంటే, హవ్వ ఆ సాతాను మాట వినకుండుంటే కథ మొత్తం మారిపోయేది. ఏమైనా చేయగలడు ఆయన. కానీ చేయగలిగే ఆ యొక్క స్థితి మనకిచ్చాడు. మనం మార్చుకోవాలి మన జీవితాలు. తప్పు చేయకుండా శ్రమ వచ్చినా పడాలి. ఇదిగో శ్రమ వచ్చింది కదా, నేను ఇంక నాకేంటి, ఈ శ్రమ వల్ల నాకేంటి ఒరిగింది? నేను కష్టపడి, నేను బాధపడి, నేను ఇబ్బంది పడుతూ నా తరతరాల కోసం నేను ఎందుకు ఇబ్బంది పడాలి? ఉండలేదు కొంతమంది. నేను ఎందుకు బాధపడాలి? వాళ్ళ కోసం నేను ఎందుకు చేయాలి? నా సొమ్ముడు రేపు ఎవరో ఎందుకు తినాలి? కానీ దేవుడు అంటున్నాడు, శ్రమ ఒకవేళ నీకు వచ్చినప్పుడు నువ్వు సహించు. శ్రమలో కూడా ఒకసారి జస్ట్ శ్రమే రాదండి, శ్రమ వెంబడి శ్రమలు వస్తాయి. దావీదు జీవితంలో మనకు ఉదాహరణ. ఎన్ని శ్రమలు అనుభవించాడు పాపం, ప్రశాంతతే లేకుండా పోయింది. రెండోదిగా మనం ఫస్ట్ ఏంటి, శ్రమ ఆయనే పెడతాడు. అదందరం మనకు తెలుసుకోవాలి. శ్రమ పెట్టాడు కదా అని మనం మేలు కోసము చూడకూడదు. అన్ని శ్రమలు మేలుకే కాదు, కొన్ని శ్రమలు నీ తరతరాలు బాగుండాలని కూడా పెడతాడు. రెండవదిగా చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 12వ వచనం. ఇది అందరికీ తెలిసింది, నోటెడ్ అయిపోవాలి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో ఏముంటుంది? శోధన సహించువాడు ధన్యుడు. హల్లెలూయా. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. శోధన రాగానే, శ్రమ రాగానే పడిపోకూడదు. ఆ శ్రమను సహించాలి, ఓర్చుకోవాలి. మనం చూసినట్లయితే యోసేపు పాప మొదటగా ఏం చేశాడు? శ్రమ పడ్డాడు. ఎంతో గారాభంగా అన్నులతో కలిసి, తండ్రితో కలిసి సంతోషంగా తిరుగుతూ ఉన్నాడు. ఏ బాధ లేదు. పాప కల్లా కపటం లేనివాడు. అది చెప్తే ఏమవుతుందో అని కూడా తెలియనివాడు. ఏం చెప్పాడు అన్నలకి? నాకు ఇట్లా దర్శనం వచ్చిందంటే పాప అన్నలు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని యోసేపుని అమ్మేశారు. అదొక శ్రమే కదా యోసేపుకి. అమ్మేసిన తర్వాత బానిసత్వంలో ఎన్ని దినాలు ఉన్నాడు అక్కడ, అట్లా ఎంతకాలం అట్లా శ్రమ పడ్డాడు. తర్వాత ఒకానొక దినమున దేవుడు కొంచెం కనికరించి పోతీఫరు దగ్గర పెట్టాడు. ఆ ఇంట్లో ఉన్నాడు ఆయన. ఇక్కడికి నా శ్రమకాలము పూర్తయిందేమో అనుకున్నాడేమో. కానీ శ్రమలో మరలా శ్రమ ఏంటి? ఆ యొక్క పోతీఫరు భార్య చేత శోధించడం. నీకు శ్రమ వచ్చినప్పుడు శోధనలు వస్తాయి. మనం ఆ శోధనను తట్టుకోవాలి, ప్రేరేపించబడతాడు అనేక మార్లు. ఎందుకంటే అపవాది ఎప్పుడైతే దేవుడు నీకు శ్రమ పెడతాడో, అపవాది కూడా నీకు పక్కనే ఉంటాడు. ఈ శ్రమ నుంచి నిన్ను తొట్టిల్లు చేయడానికి రెడీగా ఉంటాడు. ఆ శోధన నీవు సహించాలి. శ్రమలో అంటే ఎంతకాలం ఈ శ్రమలు, అబ్బా ఏంటిది? ఒక్కోసారి మనకి మనమే తీర్పు తీర్చుకుంటే దేవుడే ఇచ్చాడేమో ఈ అవకాశం. ఆ రోజు అనుకోంటే యోసేపు ఈ పోతీఫరు భార్యకి నేను భర్తనైపోతా, ఈ రాజ్యమంతా నాదే అనుకోండొచ్చు కదా ఆయన ఆ శ్రమలో. అందుకే ఇక్కడికి పంపించాడేమో నన్ను. ఈ ఐగుప్తుకి ఎందుకు వచ్చారంటే ఇందుకే వచ్చానేమో. ఈ రాజ్యాలంతా నేను సొంతం చేసుకోవడానికి వచ్చానేమో, ఈ రాజు నేపడానికి వచ్చానేమో అని ఒక్కసారి ఆయన ఆ శ్రమలో నుంచి ఆయన ఆలోచనలోకి వెళ్ళుంటే ఏమైపోను ఆయన జీవితం. కానీ యోసేపు అనుకున్నాడు, ఇది నాది కాదు, ఇది ఇంకొక శ్రమ, ఇది ఒక శోధన అని తట్టుకున్నాడు ఆయన. సారేపతి విధవరాలు కూడా అసలే నాకు ఏమీ లేకపోతే ఇప్పుడు వచ్చి ఏమంటావు? ఇదిగో నేను నా బిడ్డ చచ్చిపోదాం అనుకున్నాను, నా బిడ్డ ఆకలి పక్కన పెట్టి నేను నీకు ఇప్పుడు ఇవ్వలేను, మేము తిని మేము చచ్చిపోదాం అనుకుంటే మళ్ళీ నీకేమి ఇచ్చాను? అది శోధన. శ్రమలో కూడా ఒకసారి శోధనలు వస్తాయి, మనల్ని తొట్టిల్లింప చేయడానికి, దేవుడిని దూరపరచడానికి. అది మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే, ఇది మంచి అవకాశం నీకు, ఈ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు, ఇదే సరైన అవకాశం, ఇదే దేవుడు నాకు చూపించే మార్గం అని మనమే ప్రేరేపించబడతాం ఆయన ద్వారా. ఆ యోసేపులాగా మనము జ్ఞానం కలిగి ఉండాలి.
వివేచన కలిగి ఉండాలి. ఇది దేవుడి చిత్తము కాదు, ఇది దేవుని ఇష్టం కాదు. ఇదిగో నేనే చచ్చిపోతా ఉంటే నాకే లేకపోతే దీంట్లో కూడా చేసి ఇమ్మంటున్నావు. కరువులో కూడా నువ్వు ఎంత శ్రమలో ఉన్న దేవుడు అనిపిస్తుంది మనకి. దేవుడు నన్ను ఎందుకు ఇంకా శ్రమ పెడుతున్నాడు, ఎందుకు ఇంత నిందలు, ఎందుకు ఇన్ని అవమానాలు, అసలు నేను ఏం చేశానని ప్రభువా, నాకెందుకు ఇన్ని శ్రమలు పెడుతున్నావు? శ్రమ వెంబడి శ్రమ. ఎందుకు ఇంకా చచ్చిపోదాం అనుకుంటే ఈ టైంలో మరలా శ్రమ. ఏదో కడుపుకి సంతోషంగా తిని చచ్చిపోవడానికి కూడా లేదా నాకు అని అనుకోండొచ్చేమో ఆమె. ఆ శోధన సహించింది, తర్వాత సమృద్ధిని అనుభవించింది. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా ఎన్నో శోధనలు వస్తాయి. శ్రమ రాగానే ప్రతిఫలం రాదు, శ్రమ రాగానే మేలు జరిగిపోదు. ఒక కీడు జరిగిందంటే వెంటనే మేలు జరగదు. లేకపోతే ఆ కీడు నీకు జరగడం వల్ల అది నీకు మంచి కాకపోవచ్చు, నీ తరతరాలకి మేలై ఉండొచ్చు. అంతేగాని శోధన వచ్చేసింది, ఇప్పుడు నాకు మేలు వచ్చేస్తుంది, కీడు వచ్చేస్తుంది, శ్రమ వచ్చేస్తుంది, మరి ఎన్ని వచ్చినాయి కాబట్టి నేను ఇప్పుడు ధన్యుడను, ఇదిగో రేపు ఎల్లుండి నాకు మేలు జరగదు అనుకోవడానికి లేదు. శోధన సహించువాడు ధన్యుడు. ఆ శోధనకి మనం నిలబడాలి. ఆ శోధన నిలబడితేనే మనకి ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11:26 ఒక మాట చూద్దాము. 11:26 విశ్వాసమును బట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి. హల్లెలూయా. ఒక్కోసారి మనకు భోగభాగ్యాలు ఆ శ్రమలోనే కలుగుతాయి. ఆ శ్రమలోనే మనకి శోధన వచ్చినప్పుడు అబ్బాయి ఇది మేలు, నాకు ఇంతకంటే ఛాన్స్ వస్తుందా అనుకున్నప్పుడు నీకు దేవుడి వివేచన తెలుసు. అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మనకి మేలు. మన జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉన్నామనుకోండి, హఠాత్తుగా ఒక రోజు వస్తుంది. హల్లెలూయా. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకో. ఏంది నా జీవితం ఇంత సంతోషంగా ఉంది ప్రభు, ఇది నీ చిత్తమేనా, ఇది నీ ఇష్టమేనా, నా జీవితము ప్రశాంతంగా వెళ్తుందంటే నీ కృప అయితే సంతోషమే. నేను నా కుటుంబము నీ చిత్తంలో ఉండాలి. యోబు కుటుంబంలో ఏం జరిగింది? ఎప్పుడు సంతోషమే కదా. ప్రతిరోజు విందు చేసుకునే వాళ్ళంట, ప్రతిరోజు ఏ కష్టము లేదు, ఏ నష్టము లేదు. నీ జీవితం ఈరోజు అలా ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ దేవుడి చిత్తము సంతోషంగా ఉంటే మేలే. నాకు ఒక శ్రమ లేదు, నాకు ఒక బాధ లేదు, ఒక కష్టం లేదు, సంతోషమే, నాకు సమాధానంగా ఉన్నారనుకుంటున్నావేమో. మరి దేవుడు అది నీకు ఇచ్చిన చిత్తం అయితే నువ్వు అదృష్టవంతురాలువే, నువ్వు ధన్యుడవే. అది దేవుని చిత్తమా కాదు తిరగండి. ప్రభు అదిగో ఏంటి నేను నా జీవితం సంతోషంగా వెళ్ళిపోతుంది, ఏమైనా ముళ్ళు పెట్టబోతున్నావా, ఏమైనా శోధన రాబోతుందా? నేనైతే ప్రార్థన చేసుకున్నాను, నాకైతే అప్పుడు ఏ కష్టము లేదండి. నా జీవితంలో ఇది కష్టం ఉంది, ఇది కొదువై ఉంది, ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏమీ లేవు. కానీ హఠాత్తుగా ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఉన్నవన్నీ పోతాయి. నీ ఇల్లు నిన్న ఊడ్చిపెట్టినట్టుగా ఉన్న ఇల్లు ఉందేమో, ఇల్లు ఊడ్చుంటే మేలే, కానీ ఇల్లు ఖాళీగా ఉంటే ఎవరంటే వాళ్ళు వస్తారు. నీళ్ళని ఊడ్చి ఖాళీగా మాత్రం ఉంచుకోకు. నిన్న చెప్పిన వాక్యం అదే. ఇల్లు ఊడ్చేసి నీట్గా ఉంది, ఏమీ లేకుండా ఉంటే 1 పోయి 7 వస్తాయంట. నీళ్ళని ఖాళీగా ఉంచుకోకు. ఇల్లు అంటే నీ హృదయం. నా హృదయంలో పాపం లేదు, నా హృదయంలో ద్వేషం లేదు, నా హృదయంలో మత్సరం లేదు, నా హృదయంలో ఏమీ లేవు, ఏ ఆశలు లేవు నాకు అనుకుంటున్నావేమో. ఏమీ లేవు అనుకున్నప్పుడు దేవుడు కూడా హృదయంలో ఉండడు. కానీ దేవుడికి ఒక్కటే స్థానమే, నాకు ఏది ఇవ్వద్దు, దేవుడు ఉంటే చాలు. నీ హృదయంలో ఊడ్చి శుభ్రంగా చేసుకొని దేవుడిని ఉంచుకో. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, శోధన సహించే జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. మరి మూడవదిగా మనం చూసినట్లయితే ఆఖరిది మరవకూడదు. శోధన మనకు పెట్టేది దేవుడే, ఆ మేలు ఆ శ్రమను పెట్టేది ఆయనే, ఆ శ్రమలో శోధన సహించేటువంటి భాగ్యాన్ని ఇచ్చేది కూడా ఆయనే. ఆ శోధన సహించి నువ్వు మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు యోసేపు ఏమయ్యాడు? తర్వాత రాజు అయ్యాడు. కానీ దేవుని మర్చిపోయాడా? మర్చిపోలే. రేపొక రోజు నీ జీవితంలో శ్రమ అనుభవించి దేవుని చిత్తమయ్యి నువ్వు ధన్యురాలు అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క దినాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఆ రోజుని మనం మర్చిపోకూడదు. కేజీయా ఉంది, అమ్మాయికి ఒకనొకప్పుడు హెల్త్ బాగాలేకుండా వచ్చింది. ఈరోజు నీకు అది బాగా అయిపోయింది కదమ్మా. ఎట్లా బాగైందంటే అది పలానా డాక్టర్ బాగు చేశాడు, పలానా హాస్పిటల్లో బాగైందని చెప్పకూడదు. నా దేవుడే నాకు మార్గం చూపించాడని చెప్పాలి. హల్లెలూయా. అదే మర్చిపోకుండా ఉండడం. ముందు దేవుని పేరు చెప్పాలి.
మన జీవితంలో ఏదైనా ఎవరైనా వచ్చి అడిగినప్పుడు, అమ్మ నువ్వు ఇంత శ్రమ పడుతున్నావు కదా, నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు కదా, మరి ఈ శ్రమ నుంచి నువ్వు ఎట్లా బయటకు వచ్చావంటే, ఇదిగో పలానా వ్యక్తి వచ్చి నాకు సహాయం చేశాడు, దారి చూపించాడు, ఆయన వల్ల నేను ఈరోజు బాగున్నాను చెప్పకూడదు. ఒక బార్బర్ షాప్లోకి ఒక ఆయన ఉన్నాడంట, మంచి వ్యక్తి, ఒక మంచి చదువుకున్న పిల్లోడు ఉన్నాడంట, చాలా మంచి జ్ఞానవంతుడు, కాకపోతే కటిక పేదవాడు. ఎంత పేదవాడు అంటే ఒక పూట ఆహారానికి కూడా ఆయనకి ఏమీ లేదు, ఒక అనాథ, రూపాయి కూడా లేదు. కానీ మంచి చదువు, గవర్నమెంట్ స్కూల్లోనూ అట్లనో ఇట్లనో చదువుకున్నాడు. ఒకరోజు ఆయనకు ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం వచ్చింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆయన చక్కగా నీట్గా డ్రెస్ చేసుకొని వెళ్ళాలి. ఆయన దగ్గర మంచి బట్టలు లేవు, తలకి చూస్తే మాసిపోయిన గడ్డం అట్లుంది. ఆ బార్బర్ షాప్ కాడికి వెళ్తే, ఏంటి ఇట్లా వచ్చి, సార్ ఇట్లా నాకు ఒక ఇంటర్వ్యూ వచ్చింది, నా దగ్గర అయితే రూపాయి కూడా లేదు, కొంచెం హెయిర్ కట్ చేస్తావని అడిగాడంట. సరే చేస్తాను బాబు అని చెప్పి ఆయన హెయిర్ కట్ చేసి డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆయన బట్టలు వేసుకొని చక్కగా వెళ్ళని చెప్పేసాడు. అది జరిగిన సంవత్సరానికి ఈయన మంచిగా సంపాదించి బాగా కూడబెట్టుకొని మంచిగా ధనవంతుడాడు ఈ అబ్బాయి. తర్వాత ఇతను ఒకరోజు ఆ బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు, నేను నీకు గుర్తున్నానా అంటే, గుర్తులేదయ్యా అంటే, అది ఆ రోజు నాకు ఫ్రీగా బార్బర్ కట్ చేస్తావు కదా అని చెప్పి అతనికి ఒక ఇల్లు కట్టించి బార్బర్ షాప్ మంచిగా చేసి ఆ ఇల్లుని అతనికి ఇచ్చేసిపోయాడంట. హల్లెలూయా. చేసిన మేలుని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అది దేవుడు చేసిన మేలైతే అస్సలు మర్చిపోకూడదు. కానీ ఒక రాజు ఉన్నాడు, మర్చిపోయాడు. ఎవరైనా? హిజ్కియా. చూడండి, హిజ్కియా గురించి మనందరికీ తెలిసిందే. ఏమొచ్చింది ఆయనకి? మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు ఏం చేశాడు ఆయన? దేవుణ్ణి వేడుకున్నాడు. మరి దేవుడు దాని నుంచి తప్పించాడా లేదా? శ్రమ పెట్టింది దేవుడే. ఆ రాచపుండు పెట్టింది ఎవరు? దేవుడే. మరి ఆ రాచపుండు పోవడానికి మార్గం చూపించింది ఎవరు? దేవుడు. ఆయుష్ ఇచ్చాడు 15 సంవత్సరాలు. తర్వాత ఆయన మంచిగా అయినాడు, బాగున్నాడు. ఆ యొక్క బాగైన సంగతి చూడండి, యెషయా గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదక్బల్దాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, అతను బబులోను రాజు ఏం చేశాడంటే, ఇతనికి ఎట్లా బాగైంది రాచపుండు? ఈ రోజులో మనకి ఎవరికైనా తీవ్రమైన ఏమైనా సమస్య కానీ ఏదైనా ఇచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? అదిగో పలానా ఆమె కూడా అదే వచ్చింది సమస్య, ఆమె ఎట్లా బాగుపడిందో, ఆమె ఏ హాస్పిటల్కి వెళ్ళిందో, ఎవరి ద్వారా బాగుపడిందో కనుక్కోవాలి మనందరము ఆశపడతాం, తెలుసుకుంటాం. ఈ హిజ్కియాని అలా కనుక్కోవడానికి పంపించారు. పంపించిన తర్వాత చూడండి అక్కడ ఏం జరిగిందో. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేని మరుగు చేయక, తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారమును, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములతో ఉన్న సమస్తమును వారికి చూపించెను. హల్లెలూయా. ఆయన ఆ దూత వచ్చి ఏమడుగుంటాడండి? ఇదిగో మీరు బాగుపడ్డారంట కదా, మీకు కొన్ని కానుకలు పంపించాడు, ఒక పత్రిక పంపించాడు. ఏంటంటే, మీరు ఎట్లా బాగుపడ్డారో మా రాజు తెలుసుకొని రమ్మన్నాడని చెప్పి ఆ పత్రిక ఆయనకి ఇస్తే, ఈయన ఏం చేశాడు? హిజ్కియా ఏం చేశాడు? ఇప్పుడు చదివిన దాని ప్రకారం తనకు ఉన్నదంతా చూపించుకుంటున్నాడు పోయి. అంటే దాని అర్థం ఏంది? నాకాడ ఇంత డబ్బు ఉంది, ఇంత ధనం ఉంది, నేను ఇట్లా బాగుపడ్డాను. మరి దేవుడు నన్ను బాగు చేశాడు ఆ మాట ఎక్కడైనా ఉందా? అక్కడ ఇదిగో అయ్యా నేను దేవుడి దగ్గర మొరపెట్టాను, 15 సంవత్సరాల ఆయుష్ నాకు దేవుడు ఇచ్చాడు అనే మాట ఎక్కడైనా కనపడిందా అండి? ఈరోజు నువ్వు దేవుడు చేసిన మేలును మర్చిపోతున్నావేమో. దేవుడిని వెనకేసేసి నీ యొక్క ధనాన్ని బట్టి, నీ యొక్క ఆలోచనని బట్టి, లేకపోతే నీ యొక్క జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతున్నావేమో. దేవుడు ఏమైనా చేయగలడు, కథని కూడా మార్చగలడు. ఆయుష్ ఇచ్చిన దేవుడే మరలా కిందగా చూసినట్లయితే, పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుష్యులు ఏమనేది నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చి అని అడగగా, హిజ్కియా బబులోను దూరదేశం నుండి వారి వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంట వారేమేమి చూచిరని అడుగగా, హిజ్కియా నా పదార్థములు దేన్ని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తము నేను వారికి చూపించి ఉన్నాను. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు వచ్చారు అడిగినప్పుడు హిజ్కియా చెప్పిన సమాధానము, బబులోను దేశం నుంచి వచ్చాడు, ఇదిగో నా యొక్క ఆరోగ్యాన్ని పరీక్ష చేయడానికి వచ్చాడు అని చెప్పుంటాడు. మరి అప్పుడు నువ్వు ఏం చేసావయ్యా హిజ్కియా, ఏం చెప్పి చూపించావని యెషయా అడిగినప్పుడు, నా ఇంటనున్న అన్నీ చూపించాను. ఏం వదలకుండా చూపించావా? ఏం వదలలేదు, అన్నీ చూపించాను. ఇప్పుడు కూడా మన ఇంటికి వస్తే ఫస్ట్ ఎవరైనా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఇల్లు బాగా కట్టుకున్నాం అనుకోండి,
ఏం చేస్తావు? రూము తిప్పి చూపిస్తావా చూపిమా. వాళ్ళు చూడకపోయినా ఇది ఇట్లా చేయించాను చూడండి, అది ఆ మూల అది పెట్టించాను చూడండి. అలా చూపించుకోవడం వల్ల ఏమొస్తుంది చెప్పండి? మళ్ళా మనమే అంటాం దిష్టి తగిలింది, నరదృష్టి తగిలింది, కడు దిష్టి తగిలింది. చూపించింది ఎవరు? ఇంట్లోకి వచ్చి మూలలో చూపించుకుంది ఎవరు? మనమే. చూపించమని చెప్పాడా? నీ ఆస్తిని చూపించమన్నాడా? లేకపోతే నువ్వు చెప్పు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇల్లు మంచిగా కట్టుకున్నావు అమ్మంటే దేవుడు ఇచ్చిన కృప, ఇదిగో నా స్థితి ఇట్లా ఉండిందమ్మా, మొదటి ఇట్లా ఉన్నాను, ఇదిగో దేవుడు ఆశీర్వదిస్తే ఏదో ఈ మాత్రం కట్టుకున్నాను, ఇది అక్కడ నేను తెప్పించాం, ఇది ఇక్కడ నేను తెప్పించాం, టైల్స్ చూసారా, మార్బుల్స్ చూసారా. ఆయన అట్లా ఏది వదలకుండా చూపించాడంట. అప్పుడు చూడండి, అంతటి యెషయా 5వ వచనం, హిజ్కియాతో ఇట్లా నేను, యెహోవా సెలవిచ్చు మాట వినుము, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణంలోకి ఎత్తుకొని పోవుదని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. అదిగాక మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతానం బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. హల్లెలూయా. దేవుడు చేసిన మేలు మర్చిపోతే ఇట్లానే ఉంటుంది. మరి హిజ్కియా, దేవుడు నాకు ఇంత మేలు చేశాడు, దేవుడు నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఇంత ఆయుష్ని ఇచ్చాడని చెప్పి తిరిగి ఏదైనా గిఫ్ట్లు పంపించుండొచ్చు. అలా చేయలే. ఆయనకున్న సామర్థ్యాన్ని బట్టి మొత్తం చూపించుకున్నాడు. దేవుడు చేసిన మేలు మర్చిపోయాడు. శ్రమ పెట్టిన దేవుడే అని తెలుసు, పెట్టిన దేవునికి మొర పెడితే ఆ యొక్క శ్రమను తొలగిస్తాడని తెలుసు. అవి రెండూ చేశాడు, ధన్యుడు అయ్యాడు. కానీ చేసిన మేలుని మర్చిపోయాడు. మొత్తాన్ని పట్టుకపోతారంట. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన అన్నీ చూచేవాడు. ఆయనకి మరుగై ఏదీ లేదు. నీ అంతరంద్రమును నువ్వు పైకి చక్కగా కనిపిస్తున్నావు, కానీ నీ హృదయం ఎట్లాంటిది, నీ హృదయ ఆలోచనలు ఎటువంటివి మొత్తం తెలుసు దేవునికి. కానీ నీకే అప్పగిస్తున్నాడు. ఆయన వస్తున్నాడు, చూస్తున్నాడు. వచ్చేంత వరకు నీ ఇష్టం. 2 షేడ్స్, ప్లాన్ ఏ నీదే, ప్లాన్ బి నీదే. మంచిగా ఉండి దేవుళ్ళు ఆశీర్వదింపబడతావు. యవ్వనస్తులైతే మీ యవ్వనాన్ని కాపాడుకొని మీ యొక్క పెళ్లి తర్వాత మీ భార్యకో మీ భర్తకో మీ జీవితాన్ని అప్పగించుకొని దేవుని ముందు నిర్దోషులుగా నిలబడతారు. లేకపోతే మీ యవ్వన కాలాన్ని నాశనం చేసుకొని వచ్చే వాళ్ళ దగ్గర దేవుని దగ్గర నిందల పాలవుతారు. మీ ఇష్టం. 2 మీవే. ప్లాన్ ఏలు మీవే, ప్లాన్ బీలు మీవే. కుటుంబస్తులు కూడా ఉన్నప్పుడు ఆయుష్ ఆరోగ్యం ఉన్నప్పుడు సంపాదించి పెట్టుకోవాలి బిడ్డలకి. ఆయుష్ అయిపోయిన తర్వాత, మంచాన పడిన తర్వాత, ఆరోగ్యం అయిపోయిన తర్వాత ఏం సంపాదిస్తావు? బలం ఉంది, సంతోషం ఉంది, ఆరోగ్యంగా ఉన్నాడు, నాకేమైనా విచలుడిగా తిరిగితే ఒకరోజు వస్తుంది. ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, బలం ఇచ్చిన దేవునికి నువ్వేం చేస్తున్నావు? ఈరోజు మర్చిపోతున్నావా మేలుని? అందరికీ చూపించుకుంటున్నావా నీకున్న ధనాన్ని, నీకున్న ఆస్తిని అందరికీ చూపించుకుంటున్నావా? నీకున్న ఐశ్వర్యాన్ని అతిశయిస్తున్నావేమో ఈ లోకంలో, మనుషులకు కనబడాలని చెప్పి వస్తున్నావేమో. ఇంటికి పిలుచుకొని ఇదిగో నీ ఆత్మీయ జీవితాన్ని చూపించు, నీ ఆత్మీయ స్థితి గురించి వాళ్ళకి చెప్పు. సువార్త సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మార్కు సువార్తలో చెప్పున్నాం. సువార్త చేయడం ప్రయాసపడు. నీ శ్రమని సాక్ష్యంగా అందరి ముందు పెట్టు. సాక్షి జీవితాన్ని కలిగి ఉండు. మాదిరిగా జీవించు. అంతేగాని అతిశయించుకో. శ్రమ వచ్చినప్పుడు దాన్ని అనుభవించు. నువ్వు కాకపోతే నీ తరం వారు తింటారు, నీ తర్వాత తరం వారు తింటారు. ఒకవేళ శ్రమలో శోధన వచ్చినా సహించు, నీ ప్రతిఫలం పొందుకున్న తర్వాత దేవుడు చేసిన మేలును మాత్రం మర్చిపోకండి. పెద్దవాళ్ళైతే మీ యొక్క స్థితిని బట్టి దేవుడు స్తుతించుకోండి. మధ్య వయస్కులు ఎంతవరకు వీలైతే అంతవరకు దేవుడి పనిలో వాడబడండి. దేవుని ఆత్మీయంగా మీ బిడ్డల్ని మీరు బలపడండి. యవ్వనస్తులైతే మీ యవ్వనాన్ని కాపాడుకొని దేవునికి అప్పచెప్పండి. చిన్న బిడ్డలను అయితే దేవుని మందిరంలోనే వాళ్ళని ఎదిగించండి. నిత్యోపదాసకాండాలు చెప్పినట్టుగా ప్రతి దినం వాళ్ళకి చెప్తూ ఉండండి. ఆఖరి మాట చూసి మనము ముగించుకుందాం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించు. శ్రమ అనుభవించడానికి ఎవ్వరూ బాధపడకండి, శ్రమ వచ్చిందని దిగులు పడకండి. మంచి సైనికుల వలె శ్రమను అనుభవించడానికి దేవుడు ఎన్ని శ్రమలు పడ్డాడు కదా. ఏ పాపం ఎరుగని ఆయన నీ కోసం నా కోసము శ్రమ పడ్డాడు. కాబట్టి నువ్వు కూడా నేను కూడా మాదిరి చూపించేవారిగా మనం ఉండాలి, కానీ అతిశయించుకునే వారిగా ఉండకండి. ఈరోజు నీ జీవితంలో శ్రమ ఉందని కృంగిపోవద్దు. నీ జీవితంలో
శ్రమలు వచ్చాయని బాధపడద్దు. ఆ శ్రమ మనకు ఖచ్చితంగా కీడుకి ప్రతి కీడు దేవుడు చేస్తాడు వాళ్ళకి. మనకైతే మేలు చేస్తాడు. తీర్పు తీర్చడం ఆయన పని. ఆ యొక్క శ్రమను ప్రతిఫలాన్ని అనుభవించడం మన పని. కాకపోతే ఎదురు చూడండి, మీ తరం కాకపోతే నీ బిడ్డల తరం, లేకపోతే వాళ్ళ బిడ్డల తరం చూస్తారు. కానీ ఖచ్చితంగా దేవుడైతే అన్యాయస్తుడైతే కాదు. ఈ కొద్ది మాటలు దేవుడు తన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్.